అన్ని ట్రై చేసేయాలి గైస్, ఫ్రీగా ఉన్నాయి కదా అన్ని ట్రై చేయాలి. నాకు కూడా ఇది కొత్త గైస్. ఫేస్ రిలేటెడ్ ఇన్సెక్యూర్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే మేము ఐకియా వెళ్తున్నాము. సో వి జస్ట్ వాంటెడ్ టు చెక్ కొన్ని ఫర్నిచర్ పీసెస్. సో చూద్దాం ఇక్కడ ఐకియా ఎలా ఉందో. హైదరాబాద్లో అయితే నేను ఒక 2 times అట్లా వెళ్ళినా. చాలా పెద్దగా, ఇట్స్ వెరీ హ్యూజ్. సో లెట్స్ సీ ఇక్కడది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో, ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయో, వెరైటీస్ ఎట్లుంటాయో. లెట్స్ సీ. నువ్వు వెళ్ళినావా ఐకియా ఎప్పుడన్నా? ఫస్ట్ టైమా? నేను ఎప్పుడు వెళ్ళలేదు ఐకియా. అయితే నువ్వు కూడా ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నావు ఐకియా నాతో పాటు. మాకు ఏదున్నా డాలరమా అని ఒకటి ఉంది, అలా దొరికిపోతాయి అన్ని. సో బేసికలీ డాలరమా అంటే మన దగ్గర డీమార్ట్ లాగా, వేర్ యూ గెట్ ఎవ్రీథింగ్. ఫుడ్ దొరకదు కదా, అంటే గ్రాసరీ దొరకదు కానీ ఎవ్రీథింగ్ ఎల్స్ చాలా తక్కువ రేట్ కంపారేటివ్లీ. వేరే డాలరమా అంటే చైనా బజార్ లాగా అని చెప్పాలి. డీమార్ట్ చైనా బజార్, యు నో వాట్ చైనా బజార్ ఇస్? యా ఐ నో. ఇప్పుడు లేవు ఎక్కువ చైనా బజార్స్, ముందు చాలా ఉండేవి. ఓకే, సో చైనా బజార్ లాగా యూ డజంట్ గెట్ గ్రాసరీ దేర్, కానీ వేరేవి అన్నీ యూ గెట్ ఇట్ ఫర్ వెరీ రీజనబుల్ రేట్. ల్యాంప్స్ చూద్దాం, ఈడున్నాయి ల్యాంప్స్. చూస్తున్నా ఇది చూడు, మన ఇంట్లో ఉన్నది అదే $130. ఇంకో ఇది నేను చెప్పి 999. ఇది అట్టరా ఇంకా దానికి లైట్స్ E26 and E12. బామా వైటా? ఇది నాకు తెలిసి ఇది సోలెటా ఎల్ఈడి. E26 ఇది కరెక్టే అయితే వామే కదా. ఏడైనా మనం ఇట్లా చెక్ చేసుకోనికి ఉండాలి దరిద్రం. ఒక లైట్ తీసుకున్నాము, బల్బులు తీసుకున్నాము, ఇంకా ఆరెంజ్ లైట్ ఉంది, అది నెత్తిన. సో మేము ఐకియా వెళ్ళి ఇప్పటికైతే ఈ ల్యాంప్ తీసుకొచ్చినాం. అండ్ ఆల్సో వీ లైక్ ఫ్యూ ఫర్నిచర్ పీసెస్, వీ మైట్ గెట్ దాట్ కొన్ని డేస్ తర్వాత. ఇక్కడ మనకి ట్యూబ్ లైట్ అనే కాన్సెప్ట్ ఉండదు. ఎవ్రీథింగ్ మనకి ల్యాంప్స్, ఐదర్ కొన్ని స్టాండ్ లాగా ఉంటాయి లైట్స్ దట్ వీ హ్యావ్ టు యాడ్. Basically, let's see, we will unbox and I think we have to assemble it. అసెంబుల్ చేయడం, లిటిల్ రిపేర్స్, ఇవన్నీ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇంట్లో ఏవి కూడా రిపేర్ ఉన్నా ఏమున్నా కూడా మై డాడ్ వుడ్ డూ అండ్ ఐ వుడ్ ఆల్వేస్ హెల్ప్ హిమ్. సో అట్లా ఐ స్టార్టెడ్ గెటింగ్ ఇంట్రెస్ట్. So let's see, we have this manual. It's actually very easy, just the stand. Chala heavy undi. The next day. Okay, makeup అనేది is something that I like so much. I started doing makeup only to hide my insecurities. Slowly, recently, it's been 4-5 years. Yes, నాకు face clear అయింది. So this is my original skin. ఇప్పుడు I do not have ఎక్కువ acne. I do not break out so much. Here and there 1-2 marks ఉన్నాయి. That's very common. పీరియడ్స్ ముందు మనకి బ్రేక్అవుట్స్ అయ్యేవి. 12th standard దాకా I never really applied anything. I had like zero knowledge about makeup or anything.
But then eventually, just to hide my insecurities and all those acne, I started using makeup and I started liking it. And today I like doing makeup. That's the reason behind why I started doing makeup, and today I like doing makeup. ఇప్పుడు అంత ఫేస్ రిలేటెడ్ ఇన్సెక్యూరిటీస్ లేవు, బట్ స్టిల్ ఐ లైక్ డూయింగ్ మేకప్. సో మోస్ట్లీ ఆన్ ఎవ్రీ ఫ్రైడే నేను రెస్టారెంట్ వెళ్తాను, లైక్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్. So today we are on the way to restaurant. So I just thought I'll make a vlog. But I will ask few questions to Jeevan. So Cheppu, when did you come here, Canada, and why? నేను 2018లో వచ్చిన. Okay. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి. సో ఫస్ట్ టొరంటోకి వచ్చి టొరంటోలో 1 డే ఉండి. నువ్వు టొరంటో వచ్చినావా? సో ఇది నాకు కూడా ఇది కొత్త గైస్. టొరంటోకి వచ్చి టొరంటో నుంచి 1 డేలో మూవ్ అయిపోయినాయి. మేము వచ్చినప్పుడు బేసిక్ పే $12 ఉండే. నేను చూసింది 11.75 నుంచి స్టార్టింగ్ పర్ అవర్. ఓకే, సో గైస్ ఇక్కడ యూ డు నాట్ హ్యావ్ ఫిక్స్డ్ సాలరీ. ఇక్కడ పర్ అవర్ బేసిస్ పైన యూ గెట్ యువర్ పే. సో ఎంత ఉండే? 11.75 ఉండే అప్పుడు. 12 ఆల్మోస్ట్. ఓకే, సో 8 years later it's 16.75. బేసిక్ 16.75 కదా స్టార్టింగ్. $4 అని పెరిగింది అప్పటికి. అంత ఎక్కువ డిఫరెన్స్ కాదు కదా? కానీ ఎక్కువ డిఫరెన్స్ అంటే పర్ అవర్ కాబట్టి చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది కదా. డిపెండ్స్ ఆన్ ప్రావిన్స్. ఇది ఒంటారియోలో అనుకో $18 ఏమో. ఓకే, అట్లా. అండ్ మోస్ట్లీ క్యూబెక్ లో మొత్తం కెనడాకే కదా ట్యాక్స్ అనేది చాలా. క్యూబెక్ ఇంకా ఎక్కువ. సో బేసికలీ కెనడాలో ట్యాక్స్ చాలా కట్ అవుతుంది, అందులో క్యూబెక్ లో చాలా ఇంకా ఎక్కువ కట్ అయిపోతుంది. సో వాట్స్ ద పర్సంటేజ్? డిపెండ్స్ ఆన్ ట్యాక్స్ బ్రాకెట్. ఇప్పుడు నువ్వు 50,000 సంపాదిస్తున్నావు అనుకో, అదొక ట్యాక్స్ బ్రాకెట్. 70, 80, 90 ఇట్లా ఎట్లా డిఫరెన్స్ వస్తుంది అంటే, ఇప్పుడు మనం క్యూబెక్ లో ఉన్నాం, మనం 70,000 అట్లా మేక్ చేస్తున్నాం అనుకో పర్ యానమ్ పర్ ఇయర్. ఓకే, మనకి లైక్ మంత్లీ 3,800 అట్లా వస్తుంది. ఓకే, అదే నువ్వు టొరంటోలో ఉన్నావు అనుకో 4,100 అట్లా వస్తుంది. ఓకే, ఇక అదే నువ్వు బ్రిటిష్ కొలంబియా అట్లా పోయినావు అనుకో 4,300 అట్లా. ఇంకా ట్యాక్సెస్ తక్కువ కాబట్టి. అదే కొంతమంది ఫ్రెండ్స్ కెనడాకి రా అంటే అక్కడ మొత్తం సంపాదించింది మొత్తం ట్యాక్సెస్లోనే పోతుంది, అంటే యూఎస్లో ఉన్న వాళ్ళు. లాస్ట్ టైం ఒక ఫ్రెండ్తో మాట్లాడితే ఆమెకి నేను మరి రా బ్రో కెనడాకి అంటే, ట్యాక్స్ చాలా కట్ అవుతాయి బ్రో కెనడాలో, ఎర్న్ చేసింది మొత్తం అక్కడే పెట్టేయాలి. సో ముందు రోడ్ దాటుతుంది, పోయేదాకా వెయిట్ చేయాలి మనం. జీవన్ది రెస్టారెంట్ కొంచెం సిటీకి బయట ఉంటుంది, నాట్ కంప్లీట్లీ కానీ కొంచెం సిటీకి బయట ఉంటుంది. సో ఈ సైడ్ మొత్తం యుల్ సీ చాలా గ్రీనరీ. అదే లేక్, రెస్టారెంట్ దగ్గర ఉన్న లేక్ అది బాగుంటుంది. అండ్ ఆల్సో దెర్ ఆర్ రూల్స్ ఈవెన్ ఫర్ గ్రాస్ ఇక్కడ అంతా. సో మనం ఇక్కడ ఇండిపెండెంట్ హౌసెస్ ఏవైతే ఉంటాయో, లైక్ వాళ్ళు రెగ్యులర్గా దే హ్యావ్ టు కీప్ కటింగ్ దేర్ గ్రాస్. సో ఇంత సెంటీమీటర్స్ అనేది ఉంటుందంట, అంతకన్నా ఎక్కువ సెంటీమీటర్స్ ఒకవేళ గ్రాస్ గ్రో అయ్యింది అండ్ యూ స్టిల్ డెంట్ కట్ దెమ్, యుల్ హ్యావ్ ఫైన్ అగైన్. టికెట్స్ ఉంటాయి అన్ని దానికి. సో మేబీ అందుకే ఇంత నీట్గా వెల్ మెయింటైన్డ్ ఉంటుంది అనుకుంటా, జస్ట్ బికాజ్ యూ హ్యావ్ టికెట్స్ ఫర్ ఎవ్రీథింగ్. అన్ని దానికి యూ కాంట్ ర్యాండమ్లీ ఇక్కడ ప్లక్ చేయలేము ఫ్లవర్స్, యూ కాంట్ ర్యాండమ్లీ
pluck flowers here. And then ఈ గ్రాస్ లెవెల్ను ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా యూల్ హ్యావ్ సర్టన్ లెవెల్. ఎక్కడ కూడా ఇట్లా మొత్తం గజిబిజిగా కనిపించదు, ఎక్కువ తక్కువ అట్లా కనిపించదు. నీట్గా వెల్ మెయింటైన్డ్ ఉంటుంది, బాగుంటుంది. నైస్. మేబీ అన్ని రూల్స్ వల్ల దిస్ సిటీ ఆర్ దిస్ కంట్రీ ఈజ్ లైక్ వెరీ నైస్లీ మెయింటైన్డ్. చూడడానికి ఎక్కువ చెత్త అవన్నీ కనిపించవు. నైస్. ఇట్లా రూల్స్ టికెట్ భయం కోసం అన్నా వి స్టార్ట్ మెయింటైనింగ్ ఇట్. ఇప్పటిదాకా ఇవి ఓపెన్ ఉండే, ఇవి క్లోజ్ అయిపోయింది. నా దెర్ ఆర్ ఆల్రెడీ బోట్స్ వెయిటింగ్ హియర్, ఇటు సైడ్ అండ్ అటు సైడ్ కూడా. ఇది ఓపెన్ అయిపోయిన తర్వాత ఇట్స్ ఓపెనింగ్ ఐ గెస్. యా, ఇది ఓపెన్ అయిపోయిన తర్వాత పీపుల్ హూ వాంట్ టు ఎగ్జిట్ విల్ ఎగ్జిట్ అండ్ వచ్చే వాళ్ళు వస్తారు. హియర్ వీ హ్యావ్ దోస్ హెల్ప్. ఇక్కడ చెక్ పాయింట్స్, హెల్ప్ డెస్క్, వాట్ ఎవర్ అవి ఉన్నాయి. This is opening now. Okay, so today I'm trying, this is octopus, grilled octopus, and this is chicken pasta, and this is virgin margarita. So octopus, this is my first time I'm trying octopus. Chudam taste ela untudo. I'm little skeptical about trying it because this is my first time trying octopus. కొంచెం చూయి ఉంటుందంట, చూద్దాము ఇఫ్ ఐ విల్ లైక్ ఇట్. కొంచెం తీసుకొని రమ్మన్నా, లైక్ ఫ్యూ పీసెస్. నచ్చితే ఐ కెన్ గెట్ మోర్. ఇట్స్ యాక్చువల్లీ గుడ్, బాగుంది. ఆలివ్ ఆయిల్, లెమన్, కొంచెం చూయి ఉంది కానీ టేస్ట్ బాగుంది. ఐ లైక్ ఇట్. పాస్తా నేను ఆల్రెడీ ముందు కూడా తిన్నాను. ఇక్కడ జీవన్ రెస్టారెంట్లో ల్యామ్ చాప్స్ ఆర్ వెరీ ఫేమస్. మేము మొత్తం గూగుల్ రివ్యూలో చెక్ చేసినా కూడా దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ రికమెండింగ్ యూ టు ట్రై ల్యామ్ చాప్స్. నెక్స్ట్ టైం ల్యామ్ చాప్స్ ట్రై చేద్దాం. అన్నీ ట్రై చేసేయాలి గైస్, ఫ్రీగా ఉన్నాయి కదా, అన్నీ ట్రై చేయాలి. నచ్చకపోయినా అన్నీ ట్రై చేయాలి. ఆక్టోపస్ నేను లైఫ్లో తింటా అనుకోలేను, కానీ I tasted and I liked it. I have vlogged for 2 days. So it's 10:30. Next one, inka 1 hour partundi intiki povadaniki. If you like this video, please like, share, comment and subscribe to my YouTube channel. See you in the next video. Until then, bye.